నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. నేను ఇప్పుడు వంకాయ పచ్చడి చేస్తున్నానండి. అంటే వంకాయ పచ్చిమిరకాయ కొత్తిమీరతో ఆల్రెడీ నేను ముక్కలు కట్ చేసి నూనె వేసి కొంచెం వేయించుకున్నాను. దాంట్లో ధనియాలు, మెంతులు, జీలకర్ర, పచ్చిపప్పు, చిన్నుల్లిపాయ అండ్ కొత్తిమీర కొంచెం వేడివేడిగా దించినప్పుడు పైన వేసాను. అండ్ పచ్చి కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. వంకాయ కొత్తిమీర పచ్చడి. దీన్ని చిన్న చిన్న పీసెస్గా వేసేసుకోవచ్చు. కట్ చేసి ఆకుల వరకే వేయాల్సిన పని ఏం లేదు. ఈ మొత్తం కలిపి వేసినా బాగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని నేను వేయించుకున్నాను అనమాట. ముక్కల్ని వేయించుకుంటే నూనెలో కొంచెం టేస్ట్ వస్తుంది. తర్వాత పైనుంచి కొంచెం నూనె వేసి తిరగమాత వేసి పొయ్యి మీద 2 minutes ఉంటే ఒక 4 days అయినా ఉంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు నేను మిక్సీ పట్టుతాను. అంటే వేడిగా ఉందన్నమాట. కొంచెం వంకాయ ముక్కలు కొంచెం ముక్కలుగా కనిపించాలంటే ఒక 2-3 pieces విడిగా ఉంచుకొని లైట్గా మొత్తం మిక్సీ వేసిన తర్వాత కొంచెం లైట్గా తిప్పుకుంటే కనుక మనకి నూరిని పచ్చడిలా కనిపిస్తుంది. చింతపండు కూడా కొంచెం కడిగేసి దీంట్లో పెట్టేసాను. కొంచెం మగ్గినట్టు అయిపోయింది అనమాట. చూడండి, మెత్తగా కనిపిస్తుంది కదా. నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది. కొంచెం మిక్సీలో అయినసరికి నీళ్లు పడతాయి కదా, లైట్గా కొంచెం అప్పుడు నీళ్ళు కొంచెం వేడి చేసి కొంచెం చల్లారిన తర్వాత పోసుకుంటే లైట్గా, ఎక్కువ కాదు, నూనె పచ్చడిలాగా వస్తుంది అనమాట. ఇది ఒక 4-5 ఈ 2 ముక్కలు తీసి పెట్టామనుకోండి. మిక్సీ పట్టిన తర్వాత ఈ 2-3 పీసెస్ని చివర్లో వేస్తే కచ్చా పచ్చగా నూరినట్టుగా వస్తుందన్నమాట. ఇక నూనెలో వేయించాను అనమాట. పచ్చిమిరకాయలు ఎండిపోయినవి, పండినవి అన్నీ వేస్తాను. దాంతోపాటు చిన్నపాయ ఉన్నాయి కదా, ఒక 2 పాయలు వేసాను అంతే. దీంట్లో ధనియాలు కూడా వేసానండి. అయితే ధనియాలు కొంచెం మెత్తగా మిక్సీ అయితేనే వేసుకోవాలి. నేను మిక్సీ కాకుండా పంటికి కింద తగులుతుంటే అంత టేస్ట్ అనిపించదు. అది చూసుకోండి. కొంచెం టేస్ట్ కోసం 2 వేసరికి గుళ్ళు వేసినా కూడా బాగానే ఉంటుంది. దీంట్లో ఇప్పుడు సరిపడంత, టేస్ట్కి సరిపడినంత ఉప్పు. నేను పచ్చడి కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది. అన్నీ వేసినట్టే మిక్సీ పట్టేసి తర్వాత తిరగమాత వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి, ఫైనల్గా ఇలా పచ్చడి తిరగమాత వేసి మిక్సీ పట్టి తిరగమాత వేసి దీంట్లో నూనె వేసి ఫైనల్గా పచ్చడి తిరగమాత వేసానండి. ఇదిగోండి, ముక్కలుగా కచ్చా పచ్చాగా చేశాను చెప్పే కదా ఇందాక. ఆ ముక్కలు దీంట్లో వేసాను కచ్చా పచ్చాగా. ఇదిగోండి, ఫైనల్గా వంకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.